రాష్ట్రం మాట ఏం లేదు ఇక అందులో. కాకపోతే ఎక్స్ట్రా కార్డులు ఉంటాయి, అంటే కేంద్రం ఇచ్చి 85 లక్షలు కాకుండా ఎక్స్ట్రా కార్డులు వాళ్ళకి రాష్ట్రం ఇచ్చుకోవాలి. అది ఇప్పుడు ఉన్నటువంటిది. అంటే సగం భారం పోయినట్టేగా నీకు రేషన్ బియ్యం. అట్లాగే ఇదివరకు ఆరోగ్యశ్రీ ఫుల్గా నువ్వే కట్టుకోవాలి. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ వచ్చాక దాదాపుగా సగం వాళ్ళే కడుతున్నారు. 800 నుంచి 1000 కోట్లు వాళ్ళు కడుతున్నారు ఏడాదికి. ఇంకా నువ్వు కట్టుకోవాల్సింది ఎంత? మిగతాదే కదా. కాబట్టి ఇట్లాగా ఇప్పుడు దాదాపుగా కేంద్రం ఇచ్చేటటువంటి చాలా ఉన్నాయి. ఇప్పుడు మత్స్యకారులకి దాంట్లో 5,000 రూపాయలు ఎంతో కేంద్రం ఇస్తుంది. అట్లాగే ప్రతి దాంట్లో కూడా కేంద్రం ఉంటుంది. కాకపోతే ఏంటంటే చాలా భారాలు తగ్గించింది, కానీ అంతా వీళ్ళే చేసుకుంటున్నట్టు చెప్తారు. రెండవది ఏంటంటే సమస్యల్లో ఆచరణలోకి వచ్చేటప్పటికి ఈ వీళ్ళు ఇచ్చిన పథకాలే పబ్లిక్ దగ్గర సమస్య, అవి అమలు కాకపోతే. అవును. కానీ ఇప్పుడు ఇక్కడ పరుగులు పెట్టాల్సింది పాలకుల అధికారుల ఫైనల్ గా? పాలకులు అధికారులు కాదు, పాలన పరుగులు పెట్టాలంతే. వాళ్ళిద్దరు ఎవరు సమన్వయం చేసుకుంటారో చూడాలి. రైట్, చూద్దాం. మొత్తానికి 8 నెలల పాలన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకా దూకుడు పెంచాలి, స్పీడ్ పెంచాలి, ఫైళ్లు త్వరగా క్లియర్ చేయాలి అనేది అధికారులకు అయితే చెప్పారు. కానీ